విజయవాడ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 286 ఈవెంట్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్గా ఈ ఉత్సవాన్ని ప్రకటించారు. అగ్రి ఎక్స్పో నుంచి కూచిపూడి, భరతనాట్యం, డ్రోన్స్ షో ఇలా ఒకటేమిటి ఎన్నో కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడను పర్యాటకంగా, సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవం జరగనుంది. ఈ 11 రోజుల వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంతాలను ఈ వేడుకలకు ఎంపిక చేశారు. 4 వేదికల్లో షోలు, స్టాళ్లు, సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు అలరించనున్నాయి. బెజవాడలో 12 ఏళ్ల క్రితం ఎగ్జిబిషన్లు ఉండేవి. ఆ తర్వాత వాటి నిర్వహణ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ గొల్లపూడిలో 40 ఎకరాల స్థలంలో అతిపెద్ద ఎగ్జిబిషన్ పెడుతున్నారు. విజయవాడ గర్వపడే విధంగా విజయవాడపై ప్రపంచ చిత్రపటంలో ఒక స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇవాళ ఎంపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది. అన్ని రకాల వీటితో పాటు లైవ్ కాన్సర్ట్లు కూడా జరగబోతూ ఉన్నాయి. కార్తీక్ కానివ్వండి, ఆర్పి పట్నాయక్ కానివ్వండి, మణిశర్మ గారు కానివ్వండి, ఇలాగా అనేక మంది దిగ్గజాలైనటువంటి సంగీత దర్శకులతో లైవ్ కాన్సర్ట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ మీడియా కలిసి సంయుక్తంగా విజయవాడ ఉత్సవం ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. 2 నెలల నుంచే స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ ఈ వేడుకలపై కసరత్తు ప్రారంభించారు. పున్నమి ఘాట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అక్కడే 11 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన డ్రోన్ షో జరపనున్నారు. 650 నుంచి 700 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాతలకు ఉపయుక్తంగా ఉండేలా గొల్లపూడిలో మొట్టమొదటి అగ్రి పెవిలియన్ పెడుతున్నారు. 70 అడుగుల్లో ఈఫిల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సినీ ఈవెంట్లను ప్లాన్ చేశారు. మైసూరు తరహాలో విజయవాడ ఉత్సవం ఉంటుందని, అందుకే దీనికి వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్ అని నామకరణం చేసినట్లు శ్రేయాస్ మీడియా సీఎండీ వెల్లడించారు. 11 days 11 కాన్సర్ట్స్ ఇండియాలోనే ఇట్స్ రికార్డ్. ఇది ఇప్పుడు దాకా ఇండియాలోనే 11 days 11 కాన్సర్ట్స్ ఎప్పుడు జరగలే. దీన్ని మనం ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్సర్ట్ మారతానని చెప్పి అనౌన్స్ చేశాం. సో 11 days 11 కాన్సర్ట్ పెట్టడం జరిగింది. మణిశర్మ గారు, రామ్ మిరియాల అండ్ క్యాప్రిషా బ్యాండ్, సింగర్ సునీత గారు, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్, డైలీ 11 కాన్సర్ట్స్ అండ్ సినిమా టీంలు వస్తున్నాయి ఇక్కడికి. ఇప్పుడు రిలీజ్కున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైలీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ రైడ్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఒక 30 వెరైటీస్ ఆఫ్ రైడ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక 650 నుంచి 700 స్టాల్స్ వస్తున్నాయి ఓవరాల్గా. సో ఇది ఓవరాల్గా విజయవాడకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలు బెజవాడ సమీపంలో ఉన్నాయి. ఫెర్రీ ఘాట్, కొండపల్లి ఖిల్లా, మూలపాడు పార్క్, బెరం పార్క్, భవానీ ఐలాండ్ వంటివి పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. మొత్తంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వారికి ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి టూరిస్ట్ ప్లేస్లన్నింటినీ కూడా మరి ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తే ప్రజలు ఆకట్టే విధంగా ఉన్నాయో అవన్నీ ప్లేసెస్ కూడా మరి ఈ రోజున సార్ దృష్టిలో ఉండి మరి కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎక్స్క్లూజివ్గా మన 11 days 11 ఈవెంట్స్ అంటే 11 ఈవెంట్స్ అంటే కల్చరల్ ఈవెంట్స్ ప్లస్ ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉంటాయి. కూచిపూడి, భరతనాట్యం, పౌరాణిక నాటకాలు, పాటలు, పద్యాలు, సాంఘికమైన నాటకాలు అన్నీ ఏదైతే మన ట్రెడిషనల్ పరంగా ఏదైతే ఉంటాయో ఆ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ మనకి 11 days జరుగుతాయి. సంగీత కళాశాలలో కూడా ఇలాంటివే ప్లాన్ చేశాము కల్చరల్ యాక్టివిటీస్. విజయవాడ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ క్లీనింగ్, ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలతో కలగకుండా శుభ్రంగా నీట్గా ఉంచేలాగా మా పై ఆఫీసర్లు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేము వర్క్ చేస్తున్నాం.